వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనకి ఇండియాలో ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మన గణాంకాలు నిరంతరం వార్తల్లో మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. సినిమాకెళ్ళినప్పుడు కూడా క్యాన్సర్‌కి సంబంధించిన, లంగ్ క్యాన్సర్‌కి సంబంధించిన, ఓరల్ క్యాన్సర్‌కి సంబంధించిన యాడ్స్ కూడా మనం చూస్తుంటున్నాం. కానీ బర్డెన్ మాత్రం తగ్గడం లేదు. అట్ ద సేమ్ టైమ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్‌లో కూడా చాలా అడ్వాన్స్‌మెంట్ వచ్చింది. పేషెంట్స్‌కి చాలా కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఏది ఏమైనా లంగ్ క్యాన్సర్స్ అనే ఒక ప్రధానమైన ఒక క్యాన్సరు మనకు చాలా పట్టి పీడిస్తుందని మనకి ఈ మధ్య కాలంలో డాక్టర్లు చాలామంది ఇంటర్వ్యూస్‌లో చెప్పడం జరిగింది. ఆ విషయం గురించి మనం ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అపోలో హాస్పిటల్‌కొచ్చాము. ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అయిన ఎవరైతే కేవి కృష్ణమణి గారు ఉన్నారో డాక్టర్ గారి దగ్గరికొచ్చాము. డాక్టర్ గారు చెప్పండి, మీ యొక్క రోజువారీ పేషెంట్స్‌లో ఎక్కువ లంగ్ క్యాన్సర్సే మీరు చూస్తుంటారా సార్? ఎట్లా ఉంటది పరిస్థితి వాళ్ళ సిట్యుయేషన్? నమస్తే సార్. మీరన్నట్టు లంగ్ క్యాన్సర్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ నంబర్ 1 క్యాన్సర్. అండ్ నంబర్ 1 ఆర్ నంబర్ 2 కాజ్ ఆఫ్ డెత్ డెత్. ప్రపంచంలో. ఇండియాని తీసుకుంటే సో ప్రతి దేశానికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. దాన్ని డెమోగ్రఫిక్ డిఫరెన్సెస్ అంటాం. సో మన కంట్రీలో తీసుకుంటే 4థ్ కామన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. అండ్ అది నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. తగ్గట్లేదు మనకి. అండ్ లంగ్ క్యాన్సర్ జనరల్‌గా మీకు లంగ్ క్యాన్సరు ఐడెంటిఫై అయ్యేదే అడ్వాన్స్డ్ స్టేజ్‌లో. ఇది వేరే క్యాన్సర్స్ లాగా కొంచెం ఎర్లీ స్టేజ్‌లో అడ్వాన్స్ అయ్యే జబ్బు కాదు. మెజారిటీ వరల్డ్ వైడ్ మీరు చూసుకున్న మెజారిటీ పేషెంట్స్ 75-80, 85% పేషెంట్స్ స్టేజ్ 3, స్టేజ్ 4లోనే బయటపడతారు. బయట. సో కామన్ క్యాన్సర్ కాజింగ్ డెత్. ఎందుకంటే దానివల్ల హై డెత్ రేట్ ఉంటది. ఎందుకు అనంటే బయటపడేదే అది మూడో స్టేజో, నాలుగో స్టేజో. అంటే ఈ సింప్టమ్స్ కనపడవా సార్? మనం ఫస్ట్ 2 స్టేజెస్‌లో? సింప్టమ్స్ చాలా కామన్ సింప్టమ్స్. ఇప్పుడు దగ్గు, ఆయాసము. అది మీకు ఆస్తమా వల్ల ఉండొచ్చు. ఉండొచ్చు. అది మీకు స్మోకింగ్ వల్ల సీఓపీడీ వల్ల ఉండొచ్చు. అది మీకు హార్ట్ ప్రాబ్లమ్ వల్ల ఉండొచ్చు. ఎన్నో కారణాల వల్ల ఉండొచ్చు. సరే మీరు దగ్గుతున్నప్పుడు ఏదైనా బ్లడ్ పడుతుంది. అది కామన్ లంగ్ క్యాన్సర్‌లో కూడా ఉంటది. మీకు టీబీ వచ్చినా ఉండొచ్చు. టీబీ. ఇన్‌ఫాక్ట్ మన దేశంలో టీబీనే ప్రధాన లంగ్ ప్రాబ్లము. సో మెనీ టైమ్స్ మనం ఏంటంటే టీబీనే అనుకుంటాం. సో సింప్టమ్స్ చాలా ఓవర్‌లాప్ అయితది. మీకు మేజర్‌గా బయటపడి ఆ సింప్టమ్స్ మనిషిని ఇబ్బంది పెట్టే స్టేజ్‌కొచ్చేటప్పటికి అది స్ప్రెడ్ అయిపోతది. థర్డ్ స్టేజ్‌కెళ్ళి. థర్డ్ స్టేజ్ కానీ మెజారిటీ చూసే దూరం ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్. సార్ అంటే ఇది ఎక్కువ స్మోకింగ్ అంటారా సార్? లంగ్‌కి మెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఒక అలవాటు మనము స్మోకింగ్ సరౌండింగ్‌లోనే ఉంటారా? పాసివ్ ఆర్ యాక్టివ్ స్మోకింగ్ సంబంధించే వాళ్ళు? సో, మీరు చాలా మంచి ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ రైజ్ చేశారు. జనాలు అర్థం చేసుకోవాల్సిందేందంటే, యెస్ లంగ్ క్యాన్సర్ మేజర్ ప్రధాన కారణం స్మోకింగ్. అది మనం డిస్కౌంట్ చేయడానికే లేదు. లేదు. కేసెస్ నాన్ స్మోకర్స్‌లో పెరుగుతున్నాయి. ఓకే. బట్ దానర్థం సరే మనం సిగరెట్ తాగొచ్చు గదా! నాన్ స్మోకర్స్‌లో వస్తున్నాయి గదా! అని కాదు. సో, సిగరెట్ ప్రధాన కారణం. సిగరెట్ గానీ, టొబాకో ప్రొడక్ట్స్ అన్నీ గానీ కొంచెం నేను ఎక్స్‌ట్రాగా వెళ్తాను. టొబాకో ప్రొడక్ట్స్ అది సిగరెట్ గావచ్చు, బీడీ గావచ్చు, తర్వాత ఈ సిగరెట్స్ గావచ్చు. మన దేశంలో పాన్ మసాలా, గుట్కా, జర్దా, ఈ ఖైనీ ఏదైనా ఇన్ ఇన్ జనరల్ జనరల్ టొబాకో ఈజ్ డేంజరస్. 15, 16 రకాల క్యాన్సర్‌లొస్తాయి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి మీకు లంగ్ క్యాన్సర్ నుంచి మీకు ఈసోఫేగస్ క్యాన్సర్, ఫుడ్ పైపు, స్టమక్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. సో స్మోకింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇస్ బ్యాడ్ అండ్ చూయింగ్ టొబాకో ఆర్ టొబాకో యూజ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇస్ బ్యాడ్. అది ఒక డిస్క్లేమర్. లంగ్ క్యాన్సర్ కనుక తీసుకుంటే టుడే 50% కేసెస్ ఆర్ 60% ఆర్ డ్యూ టు స్మోకింగ్ అండ్ ప్రివెంటబుల్. ఇది మన చేతుల్లో ఉంది. డోంట్ స్మోక్, డోంట్ గెట్ లంగ్ క్యాన్సర్. మిగతా 40-50% నాన్ స్మోకర్స్‌లో. ఎందుకు అనంటే ప్యాసివ్ స్మోకింగ్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో స్మోక్ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళ ఆ స్మోక్‌ని పీల్చుకుంటారు. వాళ్ళకి లైఫ్ టైమ్ రిస్క్ పెరుగుతది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ నికోటిన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ఇంకోటి మీ ఆక్యుపేషనల్ యాస్బెస్టాస్ ఫ్యాక్టరీలో పనిచేసేటోళ్ళు. వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత కోల్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసేటోళ్ళకి. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ డిసీజ్ కోల్ వర్కర్స్ న్యూమోకోనియోసిస్ అంటాము. అంటే ఆ కోల్ ఫ్యాక్టరీలో పనిచేసి కొన్ని 20 ఇయర్స్, 30 ఇయర్స్ పనిచేసి ఆ కోల్‌ని వాళ్ళు పీల్చేసుకొని మీరు ఇన్‌ఫాక్ట్ ఆ పేషెంట్‌లకి సర్జరీలు జరిగినప్పుడు వాళ్ళ లంగ్ కోల్ లాగా బ్లాక్‌గా ఉంటది. ఆళ్ళలో లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతది. ఇవి ఆక్యుపేషనల్ రిస్క్. ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే మనకి పొల్యూషన్.
వెహిక్యులర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి. ఎందుకు అనంటే చిన్న చిన్న పార్టికులేట్ ఫైన్ మ్యాటర్ అంటాము. మనకు తెలియంది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అది లంగ్స్లో వెళ్ళి అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అని ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ట్రాఫిక్ లో ఉండే చాలా మందికి వచ్చే ప్రమాదం ఉందంటారు. ఉంది. లాంగ్ టర్మ్ ఏది ఉన్నా లాంగ్ టర్మ్ ఎక్స్పోజరే. అదొక కారణం. మన నాన్ స్మోకర్స్కి మనం చెప్పే కారణం అది. ఇప్పుడు ఇక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు దే ఆర్ మోర్ ప్రోన్ అంటారు. అంటే వాళ్ళ హెల్త్ హజార్డ్ లాగా, హెల్త్ హజార్డ్. సో ఆబ్వియస్గా వాళ్ళు తక్కువ టైం స్పెండ్ చేయడము, మాస్క్ వేసుకొని ఉండడము, అది మోస్ట్ ఇంపార్టెంట్. మాస్క్ వేసుకోవడం. సార్ ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్స్ సార్ అంటే ఎక్కువ స్మోకింగే రిలేటెడ్ అని మీరు చెప్పుకొస్తున్నారు. సో ఒకవేళ అంటే మెన్నే కాదు, ఈ మధ్యకాలంలో విమెన్ స్మోకర్స్ కూడా ఎక్కువయ్యారు. ఈక్వల్ ఉంటుందా సార్ ఎఫెక్ట్ ఆన్ దర్ బాడీ ఆర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఒకవేళ వస్తే? మళ్ళీ ఏంటంటే సార్, ఈ స్మోకింగ్ ఒక ఫ్యాడ్. ఫ్యాడ్ అంటే ఏంటి? ఒక హై ఇస్తుంది నాకు. ఈ పియర్ ప్రెషర్ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది మీకు? కొంచెం చిన్న వయసులో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 44, 45 రీచ్ అయిన తర్వాత ఎప్పుడు తాగనండి మీరు సిగరెట్, అట్లాంటి వాళ్ళు జనరల్గా అలవాటు పడరు. పడే అలవాట్లన్నీ మీకు చిన్న వయసులో స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ తోటో, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. ఆ ఏజ్ వల్నరబుల్ ఏజ్. ఆ ఏజ్లో పిల్లలు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే ఒకసారి హ్యాబిట్ పిక్ అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ హ్యాబిట్ అది. అండ్ ఈ క్యాన్సర్స్కి ప్రాబ్లం ఏంటంటే లైఫ్ లాంగ్ హ్యాబిట్ క్రానిక్గా ఉందనుకోండి 20-30 ఇయర్స్కి, వాళ్ళు ఇప్పుడు 2 ఇయర్స్ స్మోక్ చేస్తే మీకు లంగ్ క్యాన్సర్ రాదు జనరల్గా. కానీ అదే 2 ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ డే ఒక 30-35 ఇయర్స్ మీరు స్మోక్ చేశారు. యూ స్టార్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 or 15, యూ డూ ఇట్ టిల్ 50. కరెక్ట్గా మీ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 40-55 మధ్యలో మీకు ఈ పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. ఇది రాకపోయినా హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే 100% వస్తాయి, లంగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఒకటి. రెండోది ఏంటి? ఈ ఫ్యాడ్ వల్ల ఏమైపోతుందంటే విమెన్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్లీ స్మోకింగ్, ఎస్పెషలీ అర్బన్ విమెన్. సో మెన్ స్మోక్ చేస్తున్నారు, మేము ఎందుకు చేయొద్దు? సో ఈ లాజిక్ కరెక్ట్గానే కాదు. ఎందుకంటే ఫిజికల్గా ఇట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ అవుతుంది లేడీస్కి. చైల్డ్ బర్త్, ఇప్పుడు ఒక లేడీ యాక్టివ్గా స్మోక్ చేస్తుంది, ఆమె ప్రెగ్నెంట్ అయిందంటే బర్త్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆ పుట్టే పిల్లల్లో. అది కరెక్టే కాదు కదా అది ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక లేడీ పర్ డే అట్లీస్ట్ 20 సిగరెట్స్ ఆర్ 2 ప్యాకెట్స్ స్మోక్ చేస్తున్నారంటే మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఎవరు స్మోక్ చెయ్యరో వాళ్ళకంటే వీళ్ళకి 20 times ఎక్కువ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంది. అండ్ మగోళ్ళ కంటే ఆడోళ్ళకి బాడీ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది. సో నికోటిన్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ స్టడీస్ ఏం చెప్తాయంటే 15-25% మగోళ్ళ కంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ లంగ్ క్యాన్సర్వి కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఈ నికోటిన్ది ఎక్కువ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే స్మోకింగ్ వల్ల మగోళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, తొందరగా ఎఫెక్ట్ అవుతారు, తక్కువ సిగరెట్స్ పీల్చి ఎఫెక్ట్ అవుతారు. సో ఇద్దరికీ బ్యాడ్ అది. మగవాళ్ళు స్మోక్ చేస్తే మేము చేయొద్దానం కాదు, ఇద్దరికీ బ్యాడ్. ఇద్దరు స్మోక్ చేయకూడదు. విమెన్ షుడ్ డెఫినెట్లీ నాట్ స్మోక్. సార్ ఒకవేళ వాళ్ళ పుట్టబోయే పిల్లల మీద కూడా ప్రభావం ఉంటుంది సార్? ఉంటుంది డెఫినెట్గా. ఫర్టిలిటీ పైన ఉంటుంది, బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి స్మోకింగ్ వల్ల. సార్ ఇప్పుడు అంటే ఈ స్మోకింగ్ డిటెక్షన్ లంగ్ క్యాన్సర్స్ చాలా లేట్గా అవుతున్నాయి అంటున్నారు కదా. సో డయాగ్నోస్టిక్ పార్ట్లో ఇంప్రూవ్మెంట్ ఏం కాలేదు సార్, ఏఐ వచ్చేసింది. సో ముందుగానే మనం తెలుసుకునేడానికి ఏమన్నా సూచనలు ఉన్నాయి? సో ఇప్పుడు లో డోస్ సిటీ స్కాన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మీరు సిటీ స్కాన్లు చేస్తారు ఎవరిలో? హెవీ స్మోకర్స్లో. ఇది యూఎస్లో స్క్రీనింగ్. ఇప్పుడు దీన్ని స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ అంటే ఏంటంటే కొంచెం చెప్పాలంటే స్క్రీనింగ్ ఈజ్ అ టెస్ట్ టు డిటెక్ట్ క్యాన్సర్ ఇన్ నార్మల్ పాపులేషన్ ఎర్లీ. అంటే మా ఈ రూమ్లో 10 మంది ఉన్నారు, వీళ్ళకి ఎవరికి క్యాన్సర్ లేదు, మీరు టెస్ట్ చేసి వీళ్ళకి క్యాన్సర్ తొందరగా పట్టుకోవాలి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే ముందు అని, దాన్ని స్క్రీనింగ్ అంటారు. సో ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్కి, ప్యాప్సిమియర్ సర్వైకల్ క్యాన్సర్. మగవాళ్ళకి పిఎస్ఏ ఒక ఏజ్ దాటితే పిఎస్ఏ హై రిస్క్ పీపుల్లో చేయమంటారు. వేరే క్యాన్సర్లకి స్క్రీనింగ్ లేదు. లంగ్ క్యాన్సర్కి ఉంది లోడో సిటీ స్కాన్. ఎందుకంటే లోపల ఉంటాయి, లంగ్స్ ఈజ్ కన్సీల్డ్. సో మీరు సిటీ స్కాన్ చేస్తే ఎక్స్రేలో కనిపించదు, అవన్నీ చిన్న మచ్చున్నా కనిపించదు. సో సిటీ స్కాన్ లోడో సిటీ. లోడో సిటీ అంటే మళ్ళీ సిటీ రెగ్యులర్గా మీరు చేస్తే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది మనిషికి, అదో రిస్క్. సో లోడో సిటీ స్కాన్ హెవీ స్మోకర్స్లో హూ కంటిన్యూ టు స్మోక్ వాళ్ళకి మీరు 1 in 2 years చేస్తే ఆ లంగ్ క్యాన్సర్ ఏమైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా మీరు పట్టేసుకోవచ్చు. చిన్న నాడ్యూల్ అని అంటాం, 1 centimeter 2 centimeter. దానికి ది బెస్ట్ థింగ్ ఇస్ టు అవాయిడ్ స్మోకింగ్. అంటే నేను స్మోక్ చేస్తూ ఉంటాను, నువ్వు సిటీ స్కాన్లు చేస్తూ ఉండు, దెబ్బను పట్టుకో అంటే దాని బదులు స్మోక్ చేయకుండా ఉండడం. బట్ ఎస్,
లోడో సిటీ స్కాన్ ఉంది టు డిటెక్ట్ ఎర్లీ. సార్ అంటే గోయింగ్ బ్యాక్ టు ఉమెన్ స్మోకర్స్ సార్, అంటే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి ఏషియన్ ఉమెన్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయా సార్? అంటే కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే సార్ ఇది ఏమైందంటే, సో దానికి ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాను. సో స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్‌కి ఒక సెకండ్‌కి వెళ్ళిపోదాం. స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 అంటేనే మనం ఏమనుకుంటాం, ఇంకా ఇంక అయిపోయింది. అయిపోయింది అనుకుంటాం. స్టేజ్ 4 అంటే బేసిక్‌గా లంగ్ దాటి అది పాకడం. లంగ్ చుట్టూ వాటర్ గానీ, రైట్ లంగ్‌లో జబ్బు ఉందంటే లెఫ్ట్ లంగ్‌కి వెళ్ళడం గానీ, లివర్‌కి వెళ్ళడం గానీ, బ్రెయిన్‌కి, బోన్స్‌కి వెళ్ళడం. ఇది నాలుగో స్టేజ్. నాలుగో స్టేజ్ అంటే ఇదివరకు ఏమనుకుంటుండే, ఇంకా సర్జరీలు అయన్నీ చేయలేము. ఇంకా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటది. 6 మంత్స్, 1 ఇయర్ మాక్సిమం. కీమోథెరపీలు ఇచ్చుకొని లైఫ్ పొడిగించుకోవాలి. కీమోథెరపీల వల్ల మీకు తెలుసు నానా కష్టాలు ఉంటాయి. తర్వాత జనాలు చూడడం ఏమైందంటే, స్మోకర్స్‌కి లంగ్ క్యాన్సర్ డిఫరెంట్‌గా ఉంది. నాన్ స్మోకర్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇదేంటిది కొంచెం తేడా కొడుతుంది కదా అని చూసారు. తర్వాత రిసర్చ్ చేసి ఏం చేశారంటే, నాన్ స్మోకర్స్‌లో కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ ట్యూమర్ పైన కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ మ్యుటేషన్స్ పేరు ఈజీఎఫ్ఆర్, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్, ఏఎల్కే, అనప్లాస్టిక్ లింఫోమా కైనేస్. సో సింపుల్‌గా స్మోకర్ ట్యూమర్ మీరు బయాప్సీ చేసి, అంటే క్యాన్సర్ అంటే మీరు సూది పరీక్ష చేసి ప్రూవ్ చేయాలి. యాహ్! ఇప్పుడు నాకు లంగ్‌లో ఒక గడ్డ ఉందంటే, మీరు ఒక మచ్చలాగా ఉందంటే మీరు బయాప్సీ చేస్తారు. ఆ నీడిల్ టెస్ట్ చేసి వీడికి లంగ్ క్యాన్సర్ ఉంది, లేదు అని చెప్తారు. దాని తర్వాత ఈ మ్యుటేషన్ అనాలిసిస్ చేస్తే సిగరెట్ తాగే వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఉంది. తాగని వాళ్ళల్లో ఎక్కువ మందిలో ఉంది. మ్యూటేషన్. తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓకే లంగ్ క్యాన్సర్ స్మోకర్స్‌లో వేరేగా ఉంది, నాన్ స్మోకర్స్‌లో వేరేగా ఉంది. స్మోకర్స్ అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. నాన్ స్మోకర్స్‌లో ఈ మ్యుటేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ దాంట్లో చూస్తే నాన్ స్మోకర్ విమెన్ ఏషియన్స్ ఓకే. ఉమెన్ లో ఏజీఎఫ్ఆర్ ఆల్క్ ఎక్కువ ఉంది. సో ఈరోజు మీ రూమ్‌లో ఒక లేడీ సపోజ్ షీ వాక్స్ ఇన్ విత్ డయాగ్నోసిస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఆవిడ ఎప్పుడూ స్మోక్ చేయలేదంటే మీరు చెప్పొచ్చు, అమ్మ నీకు ఈజీఎఫ్ఆర్ అయినా ఆల్క్ అయినా ఈ మ్యుటేషన్స్ పాజిటివ్ రావచ్చు. సో వాళ్ళ లంగ్ క్యాన్సర్ బిహేవియరే డిఫరెంట్‌గా ఉంటది. సో సిగరెట్ తాగేవాడికి ఈజీఎఫ్ఆర్ ఆల్క్ మ్యుటేషన్స్ తక్కువ మందికి ఉంటది. ఉండకపోవచ్చు కూడా. అలాంటోళ్ళకి మీరు ఓన్లీ కీమోథెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ ఆప్షన్స్. వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ టార్గెటెడ్ థెరపీ. ఈజీఎఫ్ఆర్ మ్యుటేషన్ వల్ల నాకు లంగ్ క్యాన్సర్ వస్తుంది. దాన్ని డ్రైవర్ మ్యుటేషన్ అంటారు. అంటే ఆ క్యాన్సర్‌ని డ్రైవ్ చేస్తుంది అది. డ్రైవర్‌ని తీసేయండి. ఓకే. దాన్ని ఒక టాబ్లెట్ పెట్టి ఆ ఈజీఎఫ్ఆర్‌ని మీరు బ్లాక్ చేస్తే వాళ్ళకి కీమోలొద్దు. ఫిట్ ఉన్నోళ్ళకి ఈ మధ్య కీమోలు పెడుతున్నాం. కానీ ఆ టాబ్లెట్ విల్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ దెమ్. అచ్చా! సో మీరు అడిగిన ప్రశ్నకి విమెన్, ఏషియన్, నాన్ స్మోకర్స్‌కి ఈ మ్యుటేషన్స్ ఎక్కువ మనం డిటెక్ట్ చేస్తాము. మ్యుటేషన్ ఉందంటే వాళ్ళ టాబ్లెట్‌లకి దే వర్క్ వెల్. వాళ్ళ సర్వైవల్ బాగుంటది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటది. అన్నీ అంటే బాగుంటాయి. ఇది టార్గెటెడ్ థెరపీ కిందకొస్తా సార్? టార్గెటెడ్ థెరపీ. ఒక టాబ్లెట్ అంతే. ఇప్పుడు ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ పేషెంట్‌కి ఎర్లాటినిబ్ అని ఒక టాబ్లెట్ ఉంటది. ఆర్ జెఫ్టినిబ్ ఆర్ ఒసిమర్టినిబ్. 1 టాబ్లెట్ ఎ డే అంతే. ఒక టాబ్లెట్ యేసుకుంటారు. ఈజీఎఫ్ఆర్‌ని బ్లాక్ చేసేస్తది. ఆ డ్రైవర్ మ్యుటేషన్‌ని కట్ ఆఫ్ చేస్తది. అండ్ యావరేజ్‌గా ఈ టాబ్లెట్స్ మీకు అరౌండ్ 9 మంత్స్ టు 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ దాకా పనిచేస్తాయి. ఓకే. అంటే ఇది కూడా క్యూర్ చేయదు. నాలుగో స్టేజ్‌కి వచ్చేటప్పటికి క్యూరబుల్ కాదు. కాదు. బట్ నేను 3 వారాలకు ఒకసారి వచ్చి కీమోలు ఎక్కించుకొని నానా అవస్థలు పడి ఫుల్ బాడీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! మీకు హెయిర్ ఫాల్ ఉంటది, నాలుక పైన టేస్ట్ పోతుంది, కణాలు తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్ రిస్క్. దీనికి అట్లాంటివి ఏమీ ఉండవు. ఓకే. స్పెసిఫిక్‌గా లంగ్ క్యాన్సర్ పైన ఉన్న ఈజీఎఫ్ఆర్‌ని బ్లాక్ చేస్తది అంతే. ఓకే. అంటే ఒక 4 ఇయర్స్ సర్వైవ్ అవ్వచ్చా సార్? ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఈజీఎఫ్ఆర్ పైన ఉన్న పేషెంట్స్ నేను చెప్పాను కదా సార్ మీకు, ఒసిమర్టినిబ్ వాడితే ఇంచుమించు 2.5 ఇయర్స్ దాకా ఒసిమర్టినిబే పనిచేస్తది. ఓకే. తర్వాత జబ్బు పెరిగితే తర్వాత వేరే మందులున్నాయి. వేరే మీకు మందులు. ఇమ్యునోథెరపీస్ ఉన్నాయి, కీమోథెరపీస్ ఉన్నాయి, రకరకాల సో ఈజీగా వాళ్ళ లైఫ్ స్పాన్ మీరు 4-5 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ దట్ ఎక్స్టెండ్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లక్షణంగా ఉంటది ఆళ్ళకి. దానివల్ల ఇంకోటి ఏమైతుందంటే, ఇదివరకు 6 నెలల్లో, సంవత్సరంలో చచ్చిపోయే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇప్పుడు మేము పేషెంట్స్ ఎక్కువ రోజులు బతుకుతున్నారు గదా! కొత్త కొత్త సింప్టమ్స్ చూస్తున్నాము. ఓకే. ఇప్పుడు 6 మంత్స్‌లో, 9 మంత్స్‌లో చనిపోతుండే ఇదివరకు. ఇప్పుడు మాకు జబ్బు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఎక్కడెక్కడో వెళ్లి కూర్చుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ పేషెంట్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి, జబ్బు మనకంటే స్మార్ట్. డెఫినిట్‌గా స్మార్ట్. సో ఒకరోజు గాని ఒకరోజు మీకు ఈ టాబ్లెట్‌లో, ఈ కీమోలు పనిచేయవు. సో రేర్ లొకేషన్స్‌లో మసిల్‌లో వెళ్లి ట్యూమర్ కూర్చోవడం, చిన్న చిన్న డిపాజిట్స్ అది బ్రెయిన్‌లో వెళ్లి కూర్చోవడం, స్పైనల్ కార్డ్ ఫ్లూయిడ్‌లో వెళ్లి మనకు సెల్స్ కనిపియడం. సో ఇట్లా కూడా చూస్తున్నాం. కానీ ఏంటంటే మీకు పేషెంట్ సర్వైవల్ బాగా పెరిగింది. అండ్ ఈరోజు ఇదే స్టాండర్డ్ ఆఫ్ కేర్. అంటే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మీరు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 అంటే బయాప్సీ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత ఈ మ్యుటేషన్ టెస్టింగ్‌కి పంపించాలి. మ్యుటేషన్ పాజిటివ్ ఉంటే టాబ్లెట్‌లు పెడతారు. కీమోథెరపీ ఈజ్ ఆప్షనల్. ఆప్షన్. అది. ఇంతకుముందు కీమో ఒకటే కీమో ఒక్కటే ప్రధానం ఉండేది.
ఇప్పుడు యంగ్ ఫిట్ పర్సన్ ఉన్నాడు స్టేజ్ 4 క్యాన్సర్, మీరు ఏమంటారంటే ఈ టాబ్లెట్ ఒసిమాటినిబ్ కూడా వేస్తాను, నువ్వు కీమో కూడా తీసుకో, నీకు కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఎల్డర్లీ లేడీ, ఇప్పుడు మా దగ్గర మొన్న ఒక ఎల్డర్లీ లేడీ 74, 75 వీల్ చైర్లో వచ్చింది, ఆవిడకి ఎక్కడ కీమో పెడతారు మీరు? నాన్ స్మోకర్ ఆవిడ, ఈజీఎఫ్ఆర్ పాజిటివ్, చిన్నగా ఒసిమాటినిబ్ పెట్టేశాము, 15 days to 1 monthలోనే ఆవిడకి ఆయాసం తగ్గిపోయింది. ప్రతి 5 రోజులకో వారానికి ఒకసారి ఊపిరితిత్తుల చుట్టూ నీళ్ళు తీయాల్సి వచ్చింది, ఇప్పుడు ఆ నీళ్ళంతా కరిగింది, వాటర్ తీయాల్సిన అవసరం లేదు, నడిచి వస్తుంది, ఆయాసం లేదు. మీరేం చెప్పగలరు? ఒక 1 year, 1.5 year మేబీ యూ విల్ పుల్ ఆన్ లైక్ దిస్. కొందరు ఇంకా అది యావరేజ్, అది ఒకరికి 3-4 yearsలో పెరగచ్చు, ఒకరికి 9 months 1.5 yearలో పెరగచ్చు. ఎవ్రీ 4 to 6 months మీరు స్కాన్ చేసుకొని చూస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా వచ్చిందంటారు, అది ఎట్లాంటి పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? లాస్ట్ 10-11 yearsలో ఇమ్యూనోథెరపీ వచ్చింది సార్. స్కిన్ క్యాన్సర్తో స్టార్ట్ అయింది ఈరోజు ఇమ్యూనోథెరపీ, మీకు లంగ్ క్యాన్సర్లో వాడుతున్నాము, కిడ్నీ క్యాన్సర్లో వాడుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లు అయితే ఇంకా ఇమ్యూనోథెరపీనే వైద్యం, అక్కడ కీమోథెరపీలు మీకు రోలే లేదు. లంగ్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ కీమోకి యాడ్ అయినా చేస్తారు, లేదు వితౌట్ కీమో అయినా వాడతారు. సో దానికి కూడా మీరు ఒక టెస్ట్ చేస్తారు, మ్యూటేషన్ అనాలిసిస్ లాగా, PDL1 అని, అది కూడా ముక్కపైనే చేస్తారు. PDL1 అని ఒక ఐహెచ్సి అంటే ముక్కపైన చేసే పరీక్ష, అది హై ఉందనుకోండి, అబౌవ్ 50% ఉంది, అబౌవ్ 30% ఉంది, వాళ్ళు ఇమ్యూనోథెరపీకి బాగా రెస్పాండ్ అవుతారు అంతే. సో కీమోకి ఇమ్యూనోకి డిఫరెన్సెస్ ఏంటంటే, కీమోకి మనకు సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇమ్యూనోలో ఉండవు. కానీ ఇమ్యూనోథెరపీకి దాని కొంచెం వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనైటిస్ అంటాము, డయేరియా రావచ్చు, ఇవన్నీ కొంచెం ఉంటాయి. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీలో ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్స్ అని అన్నారు, ఇంకేమైనా ఉన్నాయా సార్ మెథడ్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ టు క్యూర్ లంగ్ క్యాన్సర్? సో మీరు అది క్యూర్ అనే పదం మీరు ఇప్పుడు వాడారు కాబట్టి, ఇదే టార్గెటెడ్ టాబ్లెట్స్ ఇప్పుడు మనము అర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్లో కూడా సర్జరీ తర్వాత వాడుతున్నాం. ఓకే. సో సైన్స్ ఎలా అంటే, క్యాన్సర్ పరంగా ఎస్పెషలీ 4వ స్టేజ్లో వాడి ఆ మందు పనిచేసిందంటే దాన్ని అర్లీ స్టేజెస్లో వాడతారు. ఎందుకంటే అర్లీ స్టేజెస్లో వాడితే వాడు 4వ స్టేజ్లో వెళ్ళకుండా ఉంటే చాలు కదా. సో అది దట్ ఈస్ ద వే క్లినికల్ ట్రయల్స్ ప్రోగ్రెస్ అవుతాయి. సో ఇప్పుడు ఈ మందులన్నీ ఫస్ట్ 4వ స్టేజ్లో వాడారు, కీమోకి ఆపోజిట్గా వాడారు, కీమో కంటే బెటర్ అని చెప్పారు, ఎవరిలో బెటర్, ఈజీఎఫ్ఆర్ ఆల్కు ఉన్నోళ్లలో బెటర్ అని చెప్పారు. తర్వాత మనం ఏమనుకున్నామంటే, ఎట్లయినా లంగ్ క్యాన్సర్ చెడ్డ జబ్బు కదా, 2nd stage 3rd stage వచ్చినోడికి కూడా తిరిగి వస్తుంది జబ్బు, వాడికి కష్టపడుతున్నాము, సర్జరీలు చేస్తున్నాము, రేడియేషన్ చేస్తున్నాము, మళ్ళీ వాడు 2 yearsలో 4వ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు, వీడికి ఏం చేయొచ్చు? సో ఇప్పుడు ఏంటి, మీరు సర్జరీ చేశారు లంగ్ క్యాన్సర్ కనుక్కుందాం అర్లీ స్టేజ్లో, అతనికి ఈజీఎఫ్ఆర్ ఆల్క్ పాజిటివ్ ఉందంటే సర్జరీ తర్వాత ఈ ట్యాబ్లెట్లు పెడతారు ఒక 2-3 yearsకి మీరు, సో దట్ పెట్టిన వాళ్ళకి 4వ స్టేజ్లో వెళ్ళడం తగ్గింది, సో క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇమ్యూనోథెరపీ కూడా మీరు క్యూర్ కోసం వాడుతున్నారు లంగ్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో, సర్జరీ ముందైనా ఆర్ సర్జరీ తర్వాత అయినా. రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా 3వ స్టేజ్లో ఇమ్యూనోథెరపీ వాడుతున్నారు, సో దట్ వాడిన వాళ్ళకి తక్కువ మంది 4వ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతారు. సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అన్నీ కూడా అర్లీ స్టేజెస్లో సర్జరీకి ముందైనా తర్వాత అయినా ఆర్ రేడియేషన్తో పాటైనా వాడుతున్నాము, 4వ స్టేజ్లో మాత్రం వాడట్లేదు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం డిఫరెంట్ అయినా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి అని చెప్పొచ్చు. చాలా మటుకు ఇప్పుడు మన ఫోన్ల లాగా iPhone 10, 17 లాగా మోడల్స్ మారుతూ ఉంటాయి కదా, మాకు కూడా 1st generation ట్యాబ్లెట్స్, 3rd generation ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎర్లాటినిబ్, జెఫ్టినిబ్ ఆర్ 1st generation, ఎప్పుడో 2010-11 ఆర్ బిఫోర్ దట్ వచ్చినాయి. ఆ ట్యాబ్లెట్ల వల్ల ఏమవుతుందంటే మొహం పైన కురుపులు, యాక్నే లాగా ర్యాష్ వస్తుండే, డయేరియా వస్తుండే, కొంచెం పేషెంట్స్కి ఇబ్బంది అవుతుండే, ఎందుకంటే అది కొంచెం పుండులాగా అయిపోయి పస్సు రావడము, దానికి క్రీమ్లు వేసుకోవాలి. ఇప్పుడు 3rd generation వచ్చింది ఒసిమర్టినిబ్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా మటుకు తగ్గిపోతాయి, మీకు డ్రై స్కిన్, యాక్నే అంత ఉండవు. ప్లస్ బ్యూటీ ఏంటంటే, ఈ లంగ్ క్యాన్సర్ జనరల్గా బ్రెయిన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటాయి. ఈ 1st generation మందులు బ్రెయిన్లో అంత వెళ్ళకపోతుండే, మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, దేవుడు ఒకటి ఇచ్చాడు, ఈ 1st generation మందులు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దగ్గర ఆగిపోతాయి, లోపలికి వెళ్ళవు. 3rd generation ఒసిమర్టినిబ్ బ్రెయిన్ లోపల వెళ్తుంది. సో ఈరోజు ఎవరికైనా 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, సిమ్టమ్స్ లేకపోయినా వాళ్ళకి చిన్న చిన్నగా బ్రెయిన్లో మీరు ఎంఆర్ఐ చేసి జబ్బు ఉంది నాయన నీకు, చిన్న చిన్న కంతులు ఉన్నాయి బ్రెయిన్లో, ఇది క్యాన్సరే అని అంటే, ఎర్లాటినిబ్ కంటే మీరు ఒసిమర్టినిబ్ వాడితే అది బ్రెయిన్లో బాగా వెళ్తుంది, బ్రెయిన్ బయట ఉన్న జబ్బుని ఎట్లా తగ్గిస్తుందో బ్రెయిన్ లోపల ఉన్న జబ్బుని కూడా తగ్గిస్తుంది. సో బ్రెయిన్కి రేడియేషన్ మీరు కొంతకాలం అవాయిడ్ చేయొచ్చు.
సో చిన్న జబ్బు ఉంది బ్రెయిన్లో, సిమ్టమ్స్ లేవు పేషెంట్కి, ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ అంటే మీరు ఒసిమర్టినిబ్ పెడితే బ్రెయిన్లో ఉన్న దానికి రేడియేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో రేడియేషన్ అవాయిడ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం పేషెంట్కి. ఎందుకంటే హెయిర్ ఫాల్, వీక్నెస్, హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఒకసారి మీరు రేడియేషన్ చేస్తే మళ్ళీ 2-3 ఇయర్స్కి డెఫినెట్గా మళ్ళీ రేడియేషన్ అయితే చేయలేరు. నాకు ఒక ట్యాబ్లెట్ బాడీ మొత్తం పనిచేస్తుందంటే, ఇది వరకు బ్రెయిన్ కట్ ఆఫ్ ఉండి ఇప్పుడు ట్యాబ్లెట్ బ్రెయిన్ లోపల కూడా వెళ్తుందంటే ఎక్సలెంట్. ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వీళ్ళందరూ పోలేని ఒక అదృష్టవంతులు కదా సార్ విత్ దిస్ ఇమ్యునోథెరపీ అండ్ అంటే క్యాన్సర్ అదే లేదు సార్, క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంట్రాఇండికేషన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ మన ట్రీట్మెంట్ దీంట్లో రాదు మనకి. మీరు అన్నట్టు ఒకటి ఏంటంటే అదృష్టం, వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది. ఇది వరకు నానా కష్టాలు పడి కీమోలు తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఆ 6 సైకిల్స్కి మీరు కీమో ఆపేయాలి, ఆపిన 4-5 నెలలకి మళ్ళీ జబ్బు పెరిగింది అనుకోండి, ఎక్కడా లేరు. ఇప్పుడు డైలీ 1 ట్యాబ్లెట్ ఇంట్లో తీసుకొని 3-4 ఇయర్స్ బాగుండడము, ఆర్ 2-3 ఇయర్స్ బాగుండడము, దాని తర్వాత పెరిగితే దాని తర్వాత కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కీమో కాకుండా ఇమ్యూనోథెరపీ లాంటి ఆప్షన్స్, ఆర్ సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉన్న కీమోథెరపీ ఆప్షన్స్ పేషెంట్లకి చాలా యూస్ఫుల్. ఆప్షన్స్ వచ్చాయి, చాలా ఆప్షన్స్. అండ్ మన పేషెంట్లకి సార్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ కూడా. ఎందుకంటే మన దేశంలో మనం అది మాట్లాడాలి, పేషెంట్లకి మళ్ళీ వాళ్ళు మరీ కాస్ట్ ఎక్కువైపోతే కూడా వాళ్ళకి కష్టం. ఇప్పుడు జెనరిక్ ట్యాబ్లెట్స్ మనకి వచ్చేసి ఎంత నెలకి 2,000-3,000 కూడా అవ్వవు. జెనరిక్ ఇమ్యూనోథెరపీ కూడా వచ్చాయి, అది కూడా నాట్ ఎక్స్పెన్సివ్. అవును, కొన్ని ఇమ్యూనోథెరపీస్ ఇంకా అవుట్ ఆఫ్ రీచ్ ఉన్నాయి, బట్ కొన్ని ఇమ్యూనోథెరపీస్ కాస్ట్ తగ్గి, కీమోథెరపీ కాస్ట్ అయితే చాలా మటుకు తగ్గిపోయింది మనకి. ఈ టార్గెటెడ్ ఈ టాబ్లెట్స్ వస్తాయి సార్ జనరిక్లో ఉన్నాయి మన దగ్గర. మన ఇండియన్ కంపెనీసే తయారు చేస్తున్నాయి. మీకు నెలకి 1,500 ఆర్ 2,000 to 3,000లో అయిపోతుంది. సో అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అఫోర్డబుల్ ట్రీట్మెంట్. సో ఇంతకుముందు క్యాన్సర్ వస్తే అరే మనం ఇంకా అయిపోయింది అని కాకుండా లేనే ట్రీట్మెంట్ కూడా అందుబాటులో, ట్రీట్మెంట్ కూడా అందుబాటులో 100. ఇప్పుడు ప్రతి మాలిక్యూల్ లంగ్ క్యాన్సర్లో యూఎస్లో ఉన్నది ఇండియాలో లేదు అంటే జెనరిక్ లేదు ఆబ్వియస్, ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, పేటెంట్ ఉంటుంది, ఆ పేటెంట్ అయిన తర్వాతే. ఇప్పుడు నాకు కావాల్సిన కామన్ మాలిక్యూల్స్ ఏదైనా మీరు వాడండి. కామన్ కీమోథెరపీస్ 4 పేర్లు తీసుకోండి, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు, అవన్నీ జెనరిక్స్ ఉన్నాయి. కాస్ట్ సిగ్నిఫికెంట్గా తక్కువ. ఎట్లయినా మన దేశంలో కాస్ట్ వెస్ట్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా తక్కువ, మనకి 1/4 1/5 చెప్పుకోవచ్చు. దాంట్లో జెనరిక్స్ పెట్టుకుంటే ఇంకా తగ్గిపోతుంది. సార్ అంటే యంగ్స్టర్స్ గురించి మాట్లాడదాం సార్. అంటే ఉమెన్ మెన్ మాట్లాడినాం, యంగ్స్టర్స్కి ఎట్లా చెప్తారు సార్? అంటే ఈ టైంలో అలవాటైన చాలా కష్టంగా మనం అలవాట్లు వదులుకుంటాం, స్మోకింగ్ ఆర్ ఎనీ అదర్ హుక్కా, ఇన్ ఎనీ ఫార్మ్ టొబాకో మీరు ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అంటున్నారు. సో ఇప్పుడు అదంతా ఒక ఫ్యాడ్ లాగా అయిపోయింది, ఎమర్జ్ అయిపోయింది, ఒక యాక్సెప్టెడ్ నార్మ్ లాగా అయిపోయింది. సో వాళ్ళకు విత్డ్రా చేసుకోవడానికి ఏమైనా సిమ్టమ్స్, ఏమైనా సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఇప్పుడు ఒక రూలే ఉంది కదా సార్, మనకి సుప్రీంకోర్టు రూలే ఉంది, నోబడీ షుడ్ సెల్ టొబాకో విదిన్ 100 meters ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎందుకు ఆ పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశారు? 100 meters ఆఫ్ ఆఫీస్ ఎందుకు పెట్టాలి? 100 meters ఆఫ్ ఈ హాస్పిటల్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నన్ను వచ్చి మీరు సిగరెట్ నా నోట్లో పెట్టినా నేను తీసుకున్నాను, ఐ హావ్ క్రాస్ దట్ ఏజ్. బట్ యంగ్స్టర్స్ మీరు అన్నట్టు ఫ్యాడ్ ప్రభావం అయిపోతారు, అండ్ అదొక లాంగ్ టర్మ్ హ్యాబిట్గా, ఏది లాంగ్ టర్మ్ హ్యాబిట్లో అయితే దట్ విల్ టర్న్ ఇన్ టు క్యాన్సర్. దట్ ఈస్ డేంజరస్. సో పిల్లలు డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయి, ఇట్లా వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళొద్దు. ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారని డోంట్ ఫాల్ ప్రే టు ఇట్. మీ పేరెంట్స్ తోటి మాట్లాడండి, ఓపెన్నెస్ ఉండాలి. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చి మీరు మీ ఫాదర్తో మీ మదర్తో షేర్ చేస్తే వాళ్ళ సపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ వాల్యూ సిస్టమ్ నుంచి కొంచెం డిస్టెన్స్ అయిపోతే మనం ఇట్లాంటి విషయాల్లో పడిపోతాము. సో పిల్లలకి మనం అదే చెప్పాలి. ఒకసారి అలవాటు అయిందనుకోండి, దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా దానికి అది అట్లీస్ట్ పేరెంట్స్కి తెలియాలి, ఫ్రెండ్స్కి తెలిస్తే వాళ్ళకి చెప్పాలి, అట్లీస్ట్ పేరెంట్స్కి, టీచర్స్ చెప్పాలి. తెలిసిన వెంటనే అది ఎంత తొందరగా రెమెడియల్ స్టెప్స్ తీసుకుంటే అంత మంచిది. సార్ కొన్ని మిత్స్ ఉంటాయి, లైక్ మన ఇళ్ళల్లో మనం మాట్లాడుకుంటాం, అరే మా తాత 80 years బతికాడు, 90 years బతికాడు, ఆయన యంగ్ ఏజ్లో నుంచి చుట్టా బీడీ చేసినా కూడా వాళ్ళకి ఏం కాలేదు, హ్యాపీగా హెల్తీగా చనిపోయాడు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్, చాలా డిస్కషన్స్ కూడా అవుతుంటాయి సార్ మన ఫ్యామిలీస్. దాని వాళ్ళకి సో స్మోకింగ్, మీరు తాతగారు స్మోక్ చేశారు, మీరు స్మోక్ చేశారు, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్. దాంట్లో సింగులర్లీ, సో ఆయన అదృష్టం, ఆయన 80-90 years బతికాడు, మన అంతే, మనది ఉండకపోవచ్చు, మనం పోతాం అంతే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అన్నీ కూడా సో సమస్యనే లేదు అది. ఓకే
సార్ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది సార్. మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్స్, ప్రొసీజర్స్, డయాగ్నోసిస్ అన్నిట్లో కూడా అడ్వాన్స్ అయిపోయింది కదా సార్. ఇంకా ఏం చూడొచ్చు సార్ మనం? అంటే మీ ఒపీనియన్‌లో మీరు కూడా చాలా కాన్క్లేవ్స్ అవి ఇవి అటెండ్ అవుతుంటారు కదా సార్. రాను రాను ట్రీట్మెంట్ మొత్తం పర్సనలైజ్డ్ అయిపోయింది. పర్సనలైజ్ ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ వైపు అయిపోయింది. మీరు నమ్మరు, 2002-3లో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు పెథాలజీలో లంగ్ క్యాన్సర్ అని ఓపెన్ చేస్తే దెర్ ఆర్ 4 టైప్స్: అడినోకార్సినోమా, స్మాల్ సెల్, స్క్వామస్, లార్జ్ సెల్ అని ఉంటుండే. ఇంతే. ట్రీట్మెంట్ కూడా మీకు ఇంచుమించు 2010-12 దాకా అడినోకార్సినోమాకు ఒక రకమైన కీమో, ఆర్ అన్నిటికీ కలిపి ఒకటే టైప్ ఆఫ్ కీమో. తర్వాత కీమోల్లో డిఫరెన్స్ వచ్చింది. అడినోకి ఒకటి వేరు, స్క్వామస్కి ఒకటి వేరు. తర్వాత అర్థమైంది స్మోకర్స్ వేరు, నాన్ స్మోకర్స్ వేరు. తర్వాత అర్థమైంది ఈజీఎఫ్ఆర్ ఉంది, యాల్క్ ఉంది, పీడిఎల్1, ఇమ్యునోథెరపీ. తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ జనరేషన్. దీనిపైన కూడా ప్రోగ్రెస్ అయితే నెక్స్ట్ ఏముంది, ఏడిసిఎస్ అని ఉంటాయి, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. దాంట్లో ఏంటంటే వింతగా కీమోథెరపీ డ్రగ్ లోపల ఉంటుంది. మన మిజైల్ లాగా ఇప్పుడు మనము బాలాకోట్ స్ట్రైక్స్ ఏదో చేసాం కదా, అది కరెక్ట్గా వెళ్ళి ఆ ఊరిని బాంబు చేయలేదు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ పైన, బిల్డింగ్ పైన పడి లోపల ఉన్న వాళ్ళని చంపింది. టార్గెటెడ్ ప్రిసిషన్ స్ట్రైక్ అని అంటారు. ఇప్పుడు అట్లా దీస్ ఆర్ కాల్డ్ ద మ్యాజిక్ బుల్లెట్స్. ఇది ఏం చేస్తుందంటే ఈ డ్రగ్ వెళ్ళి క్యాన్సర్ సెల్, దీనికి ఒక యాంటనా ఉంటుంది, క్యాన్సర్ సెల్ యాంటనాకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత సెల్ ఓపెన్ అయిపోతుంది, దీని లోపల ఉన్న కీమోథెరపీ సెల్ లోపల పంపిస్తుంది. అండ్ దానివల్ల కొంచెం బై స్టాండర్ ఎఫెక్ట్ అని అంటాము. అంటే పక్కనున్న, ఇప్పుడు ఒక బాంబ్ ఎక్స్ప్లోషన్ అయితే పక్కనున్న 2-3 షాపులన్నీ షటర్లు పడిపోయి అన్నీ పడిపోతుంది కదా, డిస్ట్రాయ్ అవుతుంది కదా, అట్లా. సో దిస్ ఈస్ కాల్డ్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. సో కీమోథెరపీ అయిపోయింది, టార్గెటెడ్ థెరపీ అయింది, టాబ్లెట్ ఫామ్ అయిపోయింది, ఇమ్యునోథెరపీ అయిపోయింది, దానిపైన కూడా విరిగితే ఏడీసీస్ వచ్చాయి. అండ్ మీరు ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు, విమెన్, ఏషియన్, నాన్ స్మోకర్, ఈజీఎఫ్ఆర్ పాజిటివ్, అంటే చాలా మీరు ఇక డీటెయిల్గా ఒక మనిషి కోసం లంగ్ క్యాన్సర్, అడినోకార్సినోమా అది అయిపోయింది అక్కడ. యువర్ కమ్ వెరీ డీటెయిల్గా వచ్చేసారు. సో స్పెసిఫిక్ టార్గెటెడ్ పర్సనల్ మెడిసిన్ వచ్చేసినాం. సో రాబోయే రోజుల్లో అంటే ఇంత ట్రీట్మెంట్ ఉన్నాయి కదా, మనం ఏమైనా చేయొచ్చు అనే దీంట్లో కూడా చాలా మంది బతికేస్తుంటారు. అది ఉంది. అండ్ జనాలు చేసే రీసెర్చ్ వల్ల మనం అందరం ఈరోజు బెనిఫిట్ చాలా మంది సైంటిస్ట్ అంత రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి. యా సార్, మీరు ఒక 5 హెల్తీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చెప్పండి సార్. స్మోక్ చేయని వాళ్ళకు, స్మోక్ చేసిన వాళ్ళకు. ఫస్ట్ థింగ్, నో స్మోకింగ్ అండ్ నో టొబాకో. దాన్ని ఎంత మనం ప్రివెంట్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ ఇండియా. ఎందుకు అని అంటే మన దగ్గర కమ్యూనికబుల్ డిజీజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డెంగీ, మలేరియా, టీబీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ క్యాన్సర్ పెట్టుకుంటే ఇంకా అవ్వదు మన దేశానికి. సో ఫస్ట్ క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ ఫర్ ద హార్ట్ అని చెప్పి జనాలు పెగ్గులు మింగుతున్నారు. సో అయినంత వరకు నో ఆల్కహాల్. సే నో టు ఆల్కహాల్, నో టు టొబాకో ప్రోడక్ట్స్. తర్వాత స్క్రీనింగ్, ఎస్పెషలీ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఫర్ విమెన్. ఐ వుడ్ సే డూ యువర్ ప్యాప్ స్మియర్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 21. పిల్లలకి వ్యాక్సినేషన్ 9 to 22 ఏజ్ గ్రూప్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 100%. తర్వాత మ్యామోగ్రామ్ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ సర్విక్స్ మనకి టాప్ 2 క్యాన్సర్స్ ఇన్ విమెన్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఆఫ్టర్ 45 ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించండి. మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్కి ఒక ఎక్స్రే. ఏం చేస్తుంది, ఎక్స్రే ఏమైనా ఉంటే తొందరగా మనకు తగిలే లోపే డిటెక్ట్ అవుతుంది, మనం సర్జరీ చేస్తే క్యూర్ అయిపోతాము. హెల్దీ డయట్ గుడ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes పర్ డే, 5 days a week. బ్రిస్క్ వాకింగ్ మీ హార్ట్కి మంచిది, లంగ్స్కి మంచిది, అన్నిటికంటే మెంటల్ హెల్త్కి మంచిది. మనం వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే మనమే ఫ్రెష్గా ఫీల్ అవుతాము. ఈ కొన్ని హెల్దీ హ్యాబిట్స్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అమూల్య మనం టైం తీసుకొని మా వ్యూవర్స్కి చెప్పినందుకు. సో ఇది మనం ఈ ఇంటర్వ్యూలో మన కృష్ణమణి డాక్టర్ గారు ఏదైతే మెడికల్ ఆంకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, అపోలో హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తనకున్న ఎక్స్పీరియన్స్ని మనతో పంచుకున్నారు. అంతేకాదు అతను చెప్పే ఏవైతే 5 సూచనలు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ రిలేటెడ్ ఏదైతే జాగ్రత్తలు మనం తీసుకోవాలి, స్మోకర్స్ నో స్మోకింగ్, ఆల్కహాల్ నో ఆల్కహాల్ అని చెప్తున్నారు వీలైనంత మటుకు. అండ్ విమెన్ కూడా స్మోక్ చేయకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా మెన్ కంటే ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఎవర్ టెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్, సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ ఉమెన్లో అవి చేసుకుంటే మంచిది టైంగా. అంటే ముందున డిటెక్ట్ చేసుకుంటే దాని ట్రీట్మెంట్స్ కూడా చాలా అందుబాటులో అవుతున్నాయి. అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు పర్సనలైజ్ ట్రీట్మెంట్ వరకు వచ్చేసింది అని చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా క్యాన్సర్ రీసెర్చ్ ఎప్పుడు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. కానీ
పేషెంట్స్ కూడా అంతే ఫాస్ట్‌గా ముందుకు పోతున్నారు, పెరిగిపోతున్నారు కాబట్టి ఒక పర్సనలైజ్డ్ కంట్రోల్ ఆఫ్ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకుంటేనే ఇవన్నిటికి దూరంగా ఉండొచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. సో, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ హెల్త్ వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.